హాయ్ గురు, హాయ్ మామ. ఇప్పుడే విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన కింగ్డమ్ మూవీ చూసొచ్చా. ఒక్క ముక్కలో చెప్పాలంటే నాకైతే యావరేజ్ అనిపించింది భయ్య. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఆ, చిన్న షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. మూవీ ఎలా ఉంది, చిన్న క్లియర్ షార్ట్గా. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే ఏం లేదు, కింద ఉన్న వైట్ కలర్ లైక్ బటన్ బ్లాక్ కలర్ చేసింది అంతే. అదే మీరు నాకు ఇచ్చే సపోర్ట్ అనమాట. ఓకే గైస్, కింగ్డమ్ మూవీ రివ్యూ. నా ఒపీనియన్ మూవీ నాకైతే యావరేజ్ అనిపించింది భయ్య. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసేసరికి నాకు ఓకే, బాగానే వెళ్తుంది ట్రాక్లోకి, మంచి మూవీ, ఫీల్ గుడ్ మూవీ వెళ్తుంది ట్రాక్లోకి అనేపాటికి సెకండ్ హాఫ్కి వెళ్ళేపాటికి నా ఓపికని పరిశీలించింది భయ్య. ఖచ్చితంగా సెకండ్ హాఫ్ నాకు అస్సలు ఎక్కల. కొంచెం దారుణమైన సంఘటనలు ఏంటంటే అసలు ఆ హృదయం లోపల సాంగ్ లేదు గురు. ఆ సాంగ్ లేదు ఏంటి అసలు, మాకు ఏ లేదా థియేటర్లో అసలు సినిమాలు లేదా, నాకు అసలు అర్థం కాలే ఫస్ట్. తర్వాత అర్థమైంది డైరెక్టర్ బిస్కెట్ చేశాడని. ఆ సాంగే లేదు, సాంగ్ తీస్తారనమాట. తర్వాత వచ్చేసి కొన్ని సీన్లు నిజంగా అంటే ఈ నాకు మధ్య మధ్యలో కొన్ని బోర్ కొట్టింది బాగా. మధ్యలో అనిరుద్ధ్ వచ్చి మ్యూజిక్తో నీళ్ళు నా మొహం మీద కొట్టి లే చూడు చూడు అన్నట్టుగా ఉంది మ్యూజిక్కి కనీసం కూర్చోపెట్టిందంటే నన్ను. సెకండ్ హాఫ్ అంతా మ్యూజిక్కే పోయా కొన్ని సీన్స్లో. ప్లస్ అది కాకుండా కొన్ని సీన్స్ అనకూడదు కానీ కొన్ని సీన్స్ బిస్కెట్ చేశాడు డైరెక్టర్ బాగా. ఏంటంటే ఆ సీన్స్ హీరో మెయిన్ తమ్ముడు క్యారెక్టర్ సూర్య అని చెప్పి అన్నొచ్చి మన సత్యదేవ్ గారు యాక్ట్ చేసింది. తర్వాత శివ క్యారెక్టర్ అనమాట. ఎవరైతే హీరో వాళ్ళ అన్న విజయ్ దేవరకొండ వాళ్ళ అన్న సినిమాలో విలన్స్ ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అంటే ఫైటింగ్ వేసేస్తున్నారు అని తెలుస్తూ ఉంటుంది విజయ్ దేవరకొండ అప్పుడు హీరోయిన్తో వేరే చోట్ల ఉంటాడు, వేరే స్పాట్లో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. విజయ్ దేవరకొండకి అర్థమైపోద్ది, మా అన్నని చంపేస్తాను, నేను వెళ్ళపోతే నేను వెళ్ళి కాపాడాలని. కట్ చేస్తే అక్కడ వాళ్ళ అన్న చనిపోతాడు. ఇటు పక్కన వస్తే మనోడు నిద్రపోతుంటాడు గైస్ రూమ్లో. అప్పుడు దాకా నేను వెళ్ళాలి అంటూ ఉంటాడు. ఇంకా మాట్లాడి సడన్గా వాళ్ళ అన్న చనిపోయినమ్మటనే నిద్రపోతాడు గైస్. అదొకటి బిస్కెట్ అనిపించింది నాకు. ఇంకో బిస్కెట్ ఏంటంటే సత్యదేవ్ మొత్తం వాళ్ళ ఎవరైతే సినిమాలో ఉంటారనమాట, వాళ్ళ తండా ప్రజలు అనుకోండి, ఆ తెగను కాపాడడం కోసం కారులో డోర్ను బద్దలు కొట్టి బయట పడిపోతాడు అనమాట. మంటల్లో పడిపోతున్నట్టు చూపిస్తాడు. మళ్ళీ సీన్ కట్ చేసి లాస్ట్లో వచ్చి ఆ శవం వచ్చి ఒడ్డు దగ్గర కూర్చోబెడతారు. అక్కడ వెళ్ళి విజయ్ దేవరకొండ వాటేసుకొని బాధపడుతూ ఉంటాడు. ఇలా కొన్ని సీన్లు బిస్కెట్ అయినాయి. మళ్ళీ అదే కాకుండా మళ్ళీ సెకండ్ పార్ట్ మనకి ఏమబ్బా నాకైతే యావరేజ్ అనిపించింది. మీ ఇష్టం, మీరు వెళ్ళి చూస్తాను చూడండి. ఫస్ట్ హాఫ్ నాకు ఓకే, హృదయం సాంగ్ తీశారు. ప్లస్ అదే కాకుండా కొన్ని సీన్లు బిస్కెట్ అయినాయి. నాకైతే మూవీ యావరేజ్ అనిపించింది. ఇంకా మీ ఇష్టం, ట్రై చేయండి. థ్యాంక్ యూ.